హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం 2024-2025 బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటనలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేయబోతున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షలకు చేర్చింది కేంద్రం. ఇంకా ప్రామాణిక పూర్తింపు 50,000 ఉండగా 7.50 లక్షల వరకు ఆదాయం ఉంటే ట్యాక్స్ వర్తిస్తుందని చెప్పింది. కొత్త స్కీమ్ కూడా తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈసారి మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అయితే లక్షలాది మంది మహిళలకు మేలు చేసేలా ఒక ప్రకటన చేయనట్లు సమాచారం. అదే వంట గ్యాస్ సబ్సిడీ. ప్రస్తుతం కేంద్ర ఉజ్వల యోజన కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ యొక్క పథకం కింద గ్యాస్ సిలిండర్పై రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏటా 12 సిలిండర్లు ఒక్కో దానిపై 300 తగ్గింపుతో అందిస్తున్నారు. ఈ సబ్సిడీని మరింత పెంచినట్లు అనుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్లోని ఈ యొక్క ఉజ్వల స్కీమ్ కింద వంట గ్యాస్ సబ్సిడీని 200 నుంచి 300కు పెంచారు. అదే సమయంలో సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా 200 తగ్గించింది మన కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి 900 రూపాయలుగా ఉండగా సబ్సిడీ కింద 600కే అందిస్తుంది. సబ్సిడీ పెంచితే కనుక ఇంకా తక్కువకే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది పొందవచ్చు. సో